ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో భారీగా గంజాయి చాక్లెట్స్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు. కోకాపేట్ రాంకీ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద అధికారులు దాడులు నిర్వహించారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఒడిశా నుండి గంజాయి చాక్లెట్స్ లను సామ్యరాజన్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో భారీగా గంజాయి చాక్లెట్స్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు. కోకాపేట రాంకీ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద అధికారులు దాడులు నిర్వహించారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ ను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఒడిశా నుండి గంజాయి చాక్లెట్లను సామ్యరాజన్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో భారీగా గంజాయి చాక్లెట్స్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఏదైతే ఇప్పుడు పోలీసు వాళ్ళకి 3 సిపి వాళ్ళకి కూడా ఒక సవాల్గా మారిందని కూడా చెప్పొచ్చు. ఎప్పటికెప్పటికి కట్టడిలు చేసినప్పుడు కూడా ఈ గంజాయి విక్రమం హైదరాబాద్ లో భారీగా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. గత 2 రోజుల క్రితమే ఉప్పల్లో భారీగా చాక్లెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మరి ఈ రోజు మాత్రం నార్సింగ్ లో కూడా మరొక గంజాయి చాక్లెట్ ను గుట్టు అంటే ఏదైతే ఈ ముఠాని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసినప్పుడు కూడా ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి కావచ్చు, ఇటు గుట్కాలకు సంబంధించిన కూడా ఎక్కువ హైదరాబాద్ లో విక్రమం జరుగుతున్నట్టుగా పోలీసులు నిఘా వేసినప్పుడు కూడా ఈ ముఠాకు సంబంధించి వర్ష నుంచి ఎక్కువగా దిగుమతి అయినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ తనిఖీలు చేసినప్పుడు కూడా ఈ గంజాయికి సంబంధించి ఎక్కడి నుంచో లీక్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు నార్సింగ్ లో మాత్రం దాదాపు ఈ చాక్లెట్లకు సంబంధించి ఏదైతే నిన్న ఉప్పల దొరికిన దానికి విచారించగా ఈ నార్సింగ్ లో కూడా ఇలాంటి చాక్లెట్ కిరాణం ఉన్నట్టు కూడా తెలిసి పోలీసులు నిఘా వేసి వీళ్ళని కూడా పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అఖిల, ఓకే గోపి, అయితే పోలీసులు అయితే దీనికి సంబంధించి ఎలా దర్యాప్తు చేస్తున్నారు, దీని వెనకాల ఇంకా ఎవరున్నారు, ఇంకా ఈ వ్యాపారం ఎక్కడ జరుగుతుంది అనే డీటెయిల్స్ ఏమన్నా తెలుసాయా? గత 2 రోజుల క్రితం ఉప్పల్లో ఏదైతే కిరాణా షాప్ లో గంజాయి పట్టువేయడం పడ్డదు. దాని తర్వాత వాళ్ళని విచారించగా ఇంకా ఎక్కడెక్కడ దీనికి సంబంధించి గంజాయి విక్రమం జరుగుతున్న దానిపైన కూపిలాగా సంబంధించి నార్సింగ్ లో కూడా ఇలాంటి కిరాణా షాప్ తో ఈ గంజాయి విక్రమిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. అయితే దానిపైన నిఘా పెట్టిన పోలీసులు నిన్న అర్ధరాత్రి గంజాయికి సంబంధించిన ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమందిని నిందితులను అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించి కొన్ని గంజాయి చాక్లెట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసు వాళ్ళు సిపి ఏదైతే సైబరాబాద్ కావచ్చు, ఇటు రాచకొండ కావచ్చు, హైదరాబాద్ సిపిలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పటిష్టంగా అమలు చేయడం కూడా జరిగింది. ఎక్కడికెక్కడగా తనిఖీలు చేసి ఏదైతే యువత ఈ మద్యానికి బానిస కాకుండా దాంతో పాటు డ్రగ్స్ కూడా బానిస కాకుండా యువత ఖరాబ్ అవుతుంది దానిపైన సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఈ గంజాయి విక్రమం ఎక్కువ జరుగుతుంది దానిపైన కూడా సీరియస్ గా పోలీసు వాళ్ళు సీరియస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇంకా హైదరాబాద్ లో ఈ చాక్లెట్ల వ్యాపారం ఎక్కడ దాకా ఉన్నది, ఈ గంజాయికి సంబంధించి ఇంకా కిరాణం ఎక్కడెక్కడ ఉన్న దానిపైన కూడా పోలీసు వాళ్ళు నిఘా చేసినట్టు కూడా తెలుస్తుంది. అఖిల, ఓకే గోపి, అయితే సామ్యరాజన్ అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి అతడి వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది పోలీసుల దర్యాప్తులో బయటకు ఏమన్నా వచ్చిందా? ఏదైనా దీని వెనకాల ఈ బడా వ్యాపారదారులు ఎవరున్నారు దానిపైన కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు విచారణ చేయడం కూడా జరుగుతుంది. మరోవైపు నిన్న ఉప్పల్లో దొరికిన దానిపైన కూడా పోలీసు వాళ్ళు దీని వెనక పొలిటికల్స్ ఉన్నారా, దీని వెనక పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారా, అయితే దీనికి సంబంధించి ఎవరు ఎక్కువ ఉన్న దానిపైన విచారణ చేశారు. ముందుగా ఏదైతే పోలీసు ఇంట్రాగేషన్ లో తేలింది మాత్రం ఎక్కువగా ముస్లింలు దీనికి ఎక్కువ పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రవాణా ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది దానిపైన ఒరిస్సా నుంచి కూడా ఎక్కువగా సరఫరా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. బీహార్ సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా విక్రమిస్తున్నట్టు కూడా పోలీసులు దాని విచారణలో తేలినట్టు కూడా తెలుస్తుంది. అఖిల, రైట్ గోపి, థ్యాంక్ యూ. లోక్సభ